హలో గాయ్స్, గోవాలో మా సెకండ్ డే అయితే ఇలా స్టార్ట్ అయింది. మార్నింగ్ లేచి బయటకు చూస్తే ఫుల్ వర్షం. మేము రెయినీ సీజన్లో వచ్చాం కాబట్టి ఆల్మోస్ట్ రోజంతా ఇలా వర్షమే పడుతుంది. ఫ్రెష్ అయ్యి డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్కి కిందకి వెళ్ళాం. మా హోటల్లో డైలీ కాంప్లిమెంటరీ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఇడ్లీ సాంబార్ అయితే కంపల్సరీ ఉంటుంది డైలీ. మిగిలిన ఐటమ్స్ మాత్రం రోజు రోజుకి మారుతున్నాయి. సో మేము ఒక్కోటి కొంచెం కొంచెం టేస్ట్ చేసాం. ఓవరాల్ బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే అనిపించింది. లంచ్ టైంకి బయటికి వెళ్ళాలని మూడ్ లేదు. సో హోటల్లోనే ఒక వెజ్ థాలీ, ఒక చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ అయితే డీసెంట్గా ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలి, గోవాలో ఫుడ్ మాత్రం ఆంధ్ర టేస్ట్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలా మైల్డ్ ఫ్లేవర్స్తో మనం అలవాటు పడిన స్పైసెస్కి కారం, ఉప్పు అంత ఉండో. ఇక్కడ వాళ్ళకి అదే నార్మల్ ఏమో, కానీ మన టేస్ట్ బడ్స్కి అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టమే. ఈవినింగ్ అలా వర్షం కొంచెం తగ్గాక బయటికి వెళ్ళాం. అక్కడ కాల్చిన స్వీట్ కార్న్ ఉంటే అది తీసుకున్నాం అనమాట. తర్వాత డిన్నర్ కోసం పక్కనే ఉన్న ఒక కెఫేకెళ్ళాం. ఇక్కడ ఈ కెఫే 24/7 అలాగా రన్ అవుతూనే ఉంటుందంట, క్లోజ్ చేయరు. సో మీరు ఏ టైంకి వెళ్ళినా సరే ఆ కెఫే ఓపెన్లోనే ఉంటుంది. అక్కడ ఒక జల్జీరా సోడా, ఇంకా ఒక వెజ్ ఓవర్లోడ్ పిజ్జా, ఇంకా ఒక చికెన్ తందూరి పిజ్జా, దాంతోపాటు ఒక వైట్ సాస్ పాస్తా అయితే ఆర్డర్ చేసాం. టేస్ట్ వైజ్ అయితే అన్నీ డీసెంట్గానే ఉన్నాయి. పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, అలానే వావ్ అనిపించే రేంజ్లో కూడా ఏం లేవు. ఓవరాల్గా డిన్నర్ ఫినిష్ చేసి రూమ్కి వెళ్ళిపోయాం. ఇలా మా గోవా డే 2 కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్, ఫుడ్, ఇంకా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.